నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం 7 చిన్న పదాలతో అల్లిన ఒక అద్భుతమైన భావన గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఆ కొద్ది పదాల వెనుక దాగి ఉన్న ఎంతో లోతైన, మధురమైన, మన పల్లెటూరి సంస్కృతిని అన్వేషించే ఒక అందమైన ప్రయాణమిది. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మన ప్రస్తుత మూలవాక్యం ఒక పల్లెటూరులో తాత మనవాడి కథ. చూడ్డానికి ఇది చాలా సాదాసీదా వాక్యంలా అనిపించవచ్చు కదా, కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ 7 పదాల్లోనే ఒక సంపూర్ణమైన ప్రపంచం, అంటే మన మనసులో ఎన్నో జ్ఞాపకాలను నిద్రలేపే ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రపంచం దాగి ఉంది. మొదటి విభాగం పల్లెటూరి వాతావరణం. ఇది మన పాత్రల భావోద్వేగాలకు ఒక దృఢమైన పునాది. అసలు ఈ కథలో పల్లెటూరి వాతావరణం అంటే ఏదో ఒక భౌగోళిక ప్రదేశం గురించి మాత్రమే చెప్పడం కాదు, అదొక అపారమైన సాంస్కృతిక మూలాలకు ప్రతీక. ఆ పచ్చని పొలాలు, చెరువుగట్టున వినిపించే ఆ నీటి సవ్వడి, తొలకరి చినుకుల మట్టి వాసన, అబ్బా, ఆ అనుభూతే వేరు కదా. ఎటువంటి కల్మషం లేని ఆ స్వచ్ఛమైన మనుషులు, ఇవన్నీ ఈ తాతామనుముల ప్రపంచాన్ని తీర్చిదిద్దే ఒక బలమైన భావోద్వేగ పునాది అనమాట. ఈ ప్రశాంతమైన వాతావరణమే వారి మధ్య ఆ స్వచ్ఛమైన బంధం ఏర్పడటానికి సరైన వేదికగా నిలుస్తుంది. ఇక రెండవ విభాగం తరాల మధ్య అనుబంధం. ఇక్కడ ఈ మూలవాక్యం ఎంత అద్భుతంగా 2 విభిన్న తరాల కలయికను వివరిస్తుందో గమనించాలి. ఒకవైపు తాత. తాత అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మన కుటుంబం యొక్క లోతైన మూలాలు, గడిచిన కాలం మరియు ఎంతో అనుభవంతో కూడిన జీవిత జ్ఞానం, అవునా? మరోవైపు మనుమడు. మనుమడు అంటే మన భవిష్యత్తు, నిరంతర కొనసాగింపు, ఇంకా ఈ ప్రపంచాన్ని చూసే ఒక సరికొత్త దృక్పథం. పాతతరం ఒక బలమైన మూలస్తంభంలాగా నిలబడితే, కొత్త తరం ఆ జ్ఞానాన్ని గ్రహించి ఉరకలు వేస్తూ ముందుకు సాగే సెలయేరులాంటిదన్నమాట. ఈ 2 శక్తుల మధ్య ఉన్న ఆ అద్భుతమైన సమతుల్యతే ఈ కథకు ప్రాణం పోస్తుంది. ఈ 2 తరాలని కలిపి ఉంచేది ఏంటి అంటే, ఎన్నటికీ తెగిపోని ఒక బలమైన భావోద్వేగ వారధి. ఇది కేవలం ఒక రక్త సంబంధం మాత్రమే కాదు. ఆలోచిస్తే తాత చెప్పే ఆ పాత కథలలోనే మనుమడు తన భవిష్యత్తును వెతుక్కుంటాడు. అలాగే మనుమడి స్వచ్ఛమైన చిరునవ్వులో తాత తన బాల్యాన్ని మళ్లీ చూసుకుంటాడు. ఆ పల్లెటూరి స్వచ్ఛత, ఆ మట్టి వాసన ఈ బంధాన్ని, కాలాన్ని సైతం జయించేలా చేస్తుంది. నిజంగా ఎంతో అందమైన బంధమిది. ఇక చివరిగా 3వ విభాగం. ఇదొక కాలాతీతమైన కథ. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ విశ్లేషణను ముఖ్యంగా 3 ప్రధాన మూలస్తంభాలుగా చూడొచ్చు. మొదటిది స్వచ్ఛమైన, అలాగే ఎంతో ప్రశాంతమైన ఆ పల్లెటూరి వాతావరణం. రెండవది గతాన్ని మరియు భవిష్యత్తును ఒక దగ్గరకు చేర్చే ఆ అద్భుతమైన తాతామనువుల అనుబంధం. ఇక మూడవది ఈ కథకున్న కాలాతీత స్వభావం, అంటే దీనికున్న టైమ్లెస్ నేచర్. కేవలం ఒకే ఒక చిన్న వాక్యం మన సంస్కృతి గురించి, మన వారసత్వం గురించి ఎంతటి విశ్వజనీనమైన సందేశాన్నిస్తుందో కదా. ఇది ఏదో ఒకరి కథ కాదు, తరతరాలుగా ప్రవహిస్తున్న మనందరి మానవ సంబంధాల కథ. ఈ అన్వేషణ చివరికి ఒక ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందుంచుతుంది. అసలు ఈ పల్లెటూరి జీవితం యొక్క శాశ్వత వారసత్వమేమిటి? సమాజంలో, టెక్నాలజీలో ఎన్ని మార్పులొస్తున్నా ఇలాంటి చిన్న సాంస్కృతిక మూల రూపాలు ఇంకా ఎంతో అపారమైన భావోద్వేగ భారాన్ని మన మనస్సుల్లో ఎలా మోస్తూనే ఉన్నాయి కదా. మన మూలాలను, గతాన్ని భవిష్యత్తుతో అనుసంధానించే ఈ అమూల్యమైన బంధాలను రాబోయే తరాలకు మనం ఎలా తీసుకువెళ్తామన్నదే ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న. ఈ ఆలోచన మన మూలాల గురించి మరింత తెలుసుకోవాలని ఉత్సుకతను ఖచ్చితంగా రేటెత్తిస్తుంది. ఇంతటితో ఈనాటి విశ్లేషణ ముగిసినట్లే. సెలవు.